రిలేషన్షిప్లో ఉన్నప్పుడు హనీ ట్రాప్ అనే విషయం గుర్తుకు రావాలి అంటే ఎలా ఉండాలి మగాడు అనేవాడు? ఫస్ట్ పాయింట్, హనీ ట్రాప్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ప్రేమ పేరుతో అషూరెడ్డి ఓకే, నువ్వేదో ఆశించి ఆమె డబ్బు ఇస్తున్నావు, ఆమెదో ఆశించి నీ దగ్గర డబ్బు తీసుకుంటుంది. ఇది ఒక ట్రాన్సాక్షన్ మీ ఇద్దరి మధ్య. అషూరెడ్డి కూడా తిరిగి వాయిస్ కాల్ వాయిస్ టేప్ కూడా రిలీజ్ అయింది. నేను తీసుకున్న 1.5 crore ఇవ్వడానికి నేను ఒక నెక్స్ట్ మంత్ ఎంతో ఇప్పుడు ఇస్తాను. ఆమె డబ్బు అడిగింది, ఇతను డబ్బు ఇస్తూ ఉన్నాడు. అతను చెక్ చేసుకోలేదు ఇంత ఎందుకు తీసుకుంటుంది అనేది ఒకటి. అయితే నేను ఇంకొక వెర్షన్ కూడా చదివాను పేపర్లో, సమ్వేర్ ఏదో వెబ్సైట్లో. అంటే ఎన్ఆర్ఐ కాబట్టి డబ్బులు ఉంటాయి ఈజీగా. సరే, ఎంత డబ్బులున్నా కానీ సార్ 9.5 కోట్లు ఎందుకు ఇస్తాడు సార్ ఒక మనిషి వేరే ఒక మనిషికి? కోర్టు చెప్పాలి, ఆ అమ్మాయి తప్పు చేసిందా, అతను తప్పు చేశాడా, ఎవరి దగ్గర నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, కోర్టు నిర్ణయిస్తుంది. మీరు నేను ఎవరు నిర్ణయించడానికి? మనకి తెలుగులో మన విష్ణుప్రియ ఏదో ఇష్యూ వచ్చినట్టుంది, రైట్? ఇప్పుడు విష్ణుప్రియ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇంతకు మించిన ఏదో చూడాలని నీ ఉత్సుకత కొద్దీ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. అంటే ఇక్కడ తప్పు అబ్బాయిలది అంటారు, వాళ్ళు డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని అంతే అంతే. నువ్వు నీ క్యూరియాసిటీ, నీ దురద కొద్దీ ఈ జనరేషన్లో కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని చిన్నపిల్లలతో డ్యాన్సులు వేయించి అవి షూట్ చేసి వీళ్ళు పాపులారిటీ కోసము తమ పర్సనాలిటీ మొత్తాన్ని అక్కడ పణంగా పెడుతున్నారు. ఈ మధ్య రీల్సే జీవితంగా బతుకుతున్నారు అందరూ. రీల్సే జీవితం కాకూడదు. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని చూశాను. ఇక ఈ మధ్య ఒకటి హనీ ట్రాప్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది టాపిక్ వరల్డ్ వైడ్. రైట్. పెద్ద పెద్ద బిలియనియర్స్ని మిలియనియర్స్ని కూడా మట్టిలో కలిపిరు ఈ హనీ ట్రాప్ వల్ల. హనీ ట్రాప్ వల్ల ఫైనాన్షియల్గా ఎమోషనల్గా మోసపోతున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు హనీ ట్రాప్ అనే విషయం గుర్తుకు రావాలి అంటే ఎలా ఉండాలి మగాడు అనేవాడు? ఫస్ట్ పాయింట్, హనీ ట్రాప్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ప్రేమ పేరుతో దగ్గర తీసుకుని ఆ వ్యక్తికి దగ్గర అయ్యి ఆ వ్యక్తితో శృంగారంలో పాల్గొని ఆ వీడియోలు పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించడం. ఇదొక టైపు. ఇంకో టైప్ ఏముంది నాకు ఇదే తెలుసు. ఇంకోటి పెళ్లి చేసుకుంటానని చెప్పడం. పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక సంఘటన కూడా జరిగింది. ఎవరిది? అషూరెడ్డిది. ఓకే, రైట్. అషూరెడ్డికి అవతల ఉన్న వ్యక్తి ఎవరు? ధర్మేంద్ర. ఎవరు అతను? ఎన్ఆర్ఐ. మీకు తెలుసా? వార్తలు బయటకు వస్తే తెలిసింది. నాకు తెలియదు అతను ఎవరో తెలియదు. అషూరెడ్డి నుంచి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఆమె కొంచెం సెలబ్రిటీ కాబట్టి. ఓకే, ఫస్ట్ పాయింట్, హనీ ట్రాప్ అనేది పూర్తిగా మగవాడి బలహీనత మీద ఆధారపడిన ఒక ఇది. ఎవరు ట్రాప్ అవుతున్నారు? మగవాడి ట్రాప్. ఎందుకు ట్రాప్ అవుతున్నావు? వీక్నెస్, బలహీనత. అది నీది కదా తప్పు, బలహీనత నీది కదా. ఆ అమ్మాయి తప్పేముంది? ఓకే, కావాలని మనమే వెళ్తున్నాం అక్కడికి, అంతే కదా. నువ్వు బలహీనుడివి, నీ బలహీనత అది, నీ బలహీన ఆమె క్యాష్ చేసుకుంటుంది. ఓకే, సో అప్పుడు తప్పు రెండు వైపులు ఉంటాయి కదా. ఆ అమ్మాయి ఒకవైపు కాదు కదా, రెండు వైపులు తప్పు ఉంది కదా. రైట్. ఒకటి ఫస్ట్ పాయింట్, ఎనీ రిలేషన్షిప్ అండి, అది కొలీగ్తో ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, పెళ్లి చేసుకుంటా అషూరిటీ పొందమంచినటువంటి రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్లో డబ్బు ప్రస్తావన వచ్చింది అని అంటే యూ నీడ్ టు బీ కాషియస్. అవును, నువ్వు కాషియస్గా ఉండాలి. రైట్. అది లీగల్ రిలేషన్షిప్పా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది సెకండరీ. రైట్. డబ్బు ప్రస్తావన వచ్చిందని నువ్వు కాషియస్గా ఉండాలి. రైట్. సరే, మనం ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటాము, ఆ వ్యక్తికి ఏదో ఒక అర్జెంట్ అవసరం అవుతుంది. ఇప్పుడు అషూరెడ్డి విషయంలో ఆమెకి ఏదో బ్రెయిన్ ట్యూమర్ అనేది అన్నారు, నేను చదివాను. బ్రెయిన్ ట్యూమర్ అని, ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ అన్న తెలిసినప్పుడు ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆమెకు సహాయం చేస్తాడు, చెయ్యాలి కూడా, అది ధర్మం కదా. అటువంటివి ఓకే. అలా కాకుండా పదే పదే మన దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నారంటే యూ షుడ్ అండర్స్టాండ్ దిర్ ఇంటెన్షన్. అర్థం చేసుకోలేదని అంటే నీ ఇంటెన్షన్స్ ఏదో లోపల అర్థం. నువ్వేదో ఆశించి ఆమె డబ్బు ఇస్తున్నావు, ఆమెదో ఆశించి నీ దగ్గర డబ్బు తీసుకుంటుంది. ఇది ఒక ట్రాన్సాక్షన్ మీ ఇద్దరి మధ్య. ఇది బెడిచి కొట్టింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆమెని బ్లేమ్ చేస్తున్నావు. కేసు కూడా పెట్టించాడు వాళ్ళ ఫాదర్ తోటి, పెట్టించావు.
ఒక వ్యక్తిని పెళ్లి చేస్తున్నాం అనుకున్నారు సార్, ఉమ్. మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేస్తున్నాం అనుకున్నారు, ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు చెప్పండి? మహా అయితే 6 నెలలు అంతే, సంవత్సరం. సంవత్సరం. ఓకే, ఎన్నేళ్ళు ఉన్నారు రిలేషన్షిప్లో? ఈ ధర్మేంద్ర అశురెడ్డి అన్ని రోజులు కూడా లేరు, వెయిట్ 5 years. దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ పాస్ట్ 5 years. 5 years అంటే కలిసి ఉన్న రోజులు చాలా తక్కువ. కలిసి ఉన్న రిలేషన్షిప్ లో ఉన్నా కదా, ఉమ్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. అతను ఉమ్, లండన్ లో ఉంటాడు, ఈమె ఇక్కడ ఉంటుంది. ఉమ్, అప్పుడప్పుడు ఈమె అటు వెళ్తుంది, అతను ఇటు వస్తున్నాడు, ఉమ్. కలుసుకుంటున్నారు. కానీ 5 years రిలేషన్షిప్ ఏమైనా ఉంటారా మీరు చెప్పండి? వితౌట్ మ్యారేజ్ వితౌట్ మ్యారేజ్ చాలా కష్టం. కష్టం కదా. ఉమ్, అంటే ఒకటి, వాళ్ళ రిలేషన్షిప్ లో లివిన్ లో అన్నా ఉండాలి. ఉమ్. లివిన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, పెళ్లి కాకుండా ఇద్దరు కలిసి లివ్ ఇన్ రిలేషన్. లివిన్ రిలేషన్షిప్. లివిన్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్త కింద లెక్క. లివిన్ రిలేషన్ ఉన్నప్పుడు భార్యాభర్త కింద లెక్క, రైట్? ఐ థింక్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారము 10 years రిలేషన్షిప్లో ఉంటే నువ్వు పెళ్లి చేసుకోకపోయినా నువ్వు భార్యకు ఉండే సకల హక్కులు ఆ అమ్మాయికి వస్తాయనేది ఉంది. 7 years 10 years ఎంతో ఉంది, నాకు లా కరెక్ట్ తెలియదు, ఉంది. ఇప్పుడు వీళ్ళు అదే 5-6 years ఎంతో రిలేషన్షిప్లో ఉన్నారు, రైట్? ఆమె డబ్బు అడిగింది, ఇతను డబ్బు ఇస్తూ ఉన్నాడు. అతను చెక్ చేసుకోవాలి కదా ఇంత ఎందుకు తీసుకుంటుంది అనేది ఒకటి. అయితే నేను ఇంకొక వెర్షన్ కూడా చదివాను పేపర్లో, సమ్వేర్ ఏదో వెబ్సైట్లోను. అతను ఇచ్చింది 1.5 crore మాత్రమే, ఈమె డబ్బు రూపాయన ఇచ్చింది 1.5 crore ప్లస్ బంగారం మాత్రమే ఆ అమ్మాయికి ఇచ్చాడు. కార్లు అతను ఇక్కడ వచ్చినప్పుడు తిరగడానికి 2 కార్లు కొనుక్కున్నాడు. అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఉండటానికి ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఫ్లాట్ కొనుక్కున్నాడు. అవి అశురెడ్డి పేరు మీద లేవు. ఐ డోంట్ నో, ఆ వార్త ప్రకారం అయితే అశురెడ్డి పేరు మీద లేవు. ఆ వార్త ప్రకారం అశురెడ్డి పేరు మీద లేవు. మరి ఇప్పుడు ఆ కార్లు అశురెడ్డి వాడుతుందా? అశురెడ్డి వాడుతుండొచ్చు. అతను వచ్చినప్పుడు అతను వాడుకుంటున్నాడు, లేనప్పుడు ఏం వాడుకుంటుంది. ఇప్పుడు అతను తీసుకోండి. కేసు అయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అది ఇప్పుడు లీగల్ గా మనము చెప్పలేమండి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మనకు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశం మొత్తం సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒక ఇష్యూ రాగానే కోర్టుల కంటే ముందు మీడియా జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. పోలీసులు కూడా బయటకు వచ్చి నిజాలు చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు నిజాలు చెప్పలేరు కదా, వాళ్ళ పని ఎంతవరకు కేసు కట్టడం వరకు, ఇన్వెస్టిగేట్ చేయడం వరకే వాళ్ళ పని. తీర్పు ఇవ్వాల్సింది ఎవరు? కోర్టు. కానీ అంతకంటే ముందు మీడియా జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ జరిగిపోవాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. కోర్టు చెప్పాలి, ఆ అమ్మాయి తప్పు చేసిందా, అతను తప్పు చేశాడా, ఎవరి దగ్గర నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, కోర్టు నిర్ణయిస్తుంది. నేను ఎవరు నిర్ణయించడానికి? అశురెడ్డి కూడా తిరిగి ధర్మేంద్రను వాయిస్ కాల్, వాయిస్ టేప్ కూడా రిలీజ్ అయింది, నేను విన్నాను. అదే ఆమె చెప్పింది. నేను కూడా మళ్ళీ నువ్వు నన్ను హరాస్ చేస్తున్నావని, నేను తీసుకున్న 1.5 crore ఇవ్వడానికి నేను ఒక నెక్స్ట్ మంత్ ఎంతో ఇప్పుడు ఇస్తాను, బంగారానికి సంబంధించింది అయితే నేను ఇప్పుడు ఇవ్వలేను, సెటిల్ అయినప్పుడు నిదానంగా నీకు ఇస్తానని చెప్పిన, ఇవ్వనని చెప్పలే. ఆమె ఇస్తానని చెప్పింది కదా ఆడియో కాల్లో కూడా, ఇవ్వనని ఎగ్గొడతా అని చెప్పలేదు కదా. కానీ ఇలా నువ్వు వేధిస్తే మాత్రం నేను నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, హరాస్మెంట్ కేసు పెడతా అని చెప్పింది. షీ ఈస్ ఫెయిర్ ఎనఫ్ కదా. ఇక్కడ ఒక మాట అంటున్నారు అందరూ, చాలా మంది ప్రజలు ఏం చెప్తున్నారంటే, నువ్వే డబ్బు తీసుకుంటావు, నువ్వే బెదిరిస్తావా అని అంటున్నారు. బెదిరించలే కదా ఆమె ఏమంది, నేను ఇస్తానంది, నీ 1.5 crore నీకు ఇస్తా, మిగతావి నేను ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేను, నిదానంగా నీకు ఇస్తా, రైట్? ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇది ఒక రకంగా దీన్ని సైకలాజికల్గా విశ్లేషించినప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఒక లవ్లో పడ్డప్పుడు ఏం చేస్తారంటే, డబ్బున్నవాడు కొత్తల్లో విపరీతంగా గిఫ్ట్లు కొనిపెడతారు. అడిగితేనో అడగకుండాను విపరీతంగా గిఫ్ట్లు ఇంప్రెస్ చేస్తాడు. ఇట్ ఈస్ కాల్డ్ లవ్ బాంబింగ్. విపరీతంగా ప్రేమ గురిపిస్తాడు, గిఫ్ట్లు కొనిపెడతాడు, అది కొనిపెడతాడు, నీకెందుకు రోల్స్ రాయిస్ కారు కొనిపెడతాను, అది అన్ని కొనిపెడతాడు. ఎప్పుడైతే సంబంధం బెడిసి కొట్టిందో అప్పుడు ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లైట్ చేస్తున్నాను. బోర్ కొడుతుంది ఒకరికొకరు అంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బోర్ కొట్టచ్చు, లేకుంటే అతని విషయం తెలిసి ఏమో వద్దనుకోండి. అతని విషయం అంటే అతనికి అప్పటికే పెళ్ళైపోయి విడాకులు అయిపోయినాయి, ఆ విషయం ఇవిడికి తెలీదా? ఏమో ఎవరు తెలుసు, హూ నోస్. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఏం చేస్తాం మనకు తెలుసా? నేను అటువంటి కేసులు 2-3 డీల్ చేశా, రైట్? వాడు అక్కడ పెళ్లి చేసుకోకుండా ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో మనకు తెలియదు, కానీ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా కాదు, అదేదో వాళ్ళ బావ కంపెనీలో పనిచేస్తున్నాడని నేను చదివాను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వాట్ ఈస్ రియాలిటీ అని మనకు తెలియదు. అంటే ఎన్ఆర్ఐ కాబట్టి డబ్బులు ఉంటాయి ఈజీగా. ఎంత డబ్బులున్నా కానీ సార్, 9.5 కోట్లు ఎందుకు ఇస్తాడు సార్ ఒక మనిషి వేరొక మనిషికి? మీరు చెప్పండి ఎందుకు ఇస్తారు? నమ్మకం, ఏం పెళ్లి చేసుకుంటుందనే నమ్మకం. ఓకే, పెళ్లి చేస్తున్న నమ్మకంతో ఇచ్చావు. సరే, ఇప్పుడు ఆవిడ తన పరిస్థితులు మారాయో, తన మనసు మారిందో, ఏవో మారింది, నాకు వద్దు అని చెప్పింది. అప్పుడు నువ్వు చట్ట ప్రకారం నీకు రావాల్సిన డబ్బు నువ్వు తీసుకో, ఏముంది అక్కడ? సో ఇదైతే హనీ ట్రాప్ కాదంటారు మీరు? నేను అనుకోవటం లేదు. అంటే
ఫస్ట్ విన్నప్పుడు ఫస్ట్ వచ్చిన వార్తలు చూసినప్పుడు నాకు హనీ ట్రాప్ అని కూడా అన్నగా నేను. సో ఆమె వాడికి ఉన్న బలహీనతను ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి అనిపించింది. కానీ రెండో వైపు కాయిన్ కూడా చూసినప్పుడు ఓకే ఇది హనీ ట్రాప్ కాదు, ఎక్స్ప్లాయిటేషన్ కాదు, ఇద్దరి మధ్య బాగున్నంత వరకు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు, చెడిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక ఎక్స్ప్లాయిటేషన్ కింద చూస్తున్నా అనేది నాకు అర్థమైంది. ఇంకో అంశం గురించి మాట్లాడుకుందాం, ఇంకో విషయం గురించి. ఈ మధ్య అబ్బాయిల వీక్నెస్ ఏంటంటే ఆడవాళ్ళ అందాల ఆరబోతకి డబ్బులు చల్లేస్తున్నారు. అది ఇన్స్టాగ్రామ్ లోనైనా, ఫేస్బుక్ లోనైనా, మిగతా యాప్ లోనైనా కొంచెం సెమీ న్యూడ్ గా కనిపిస్తే ఆడవాళ్ళు ఎవరైనా వాళ్ళకి విపరీతంగా డబ్బులు సబ్స్క్రిప్షన్ చేసుకొని చూసేస్తున్నారు. ఈ విషయంలో తప్పు ఆడవాళ్ళదా లేకపోతే చూసే అబ్బాయిలదా మగవాళ్ళదా ఎవరిదంటారు? ఈ మధ్యకాలంలో ఏంటి సార్, ఈ మధ్యకాలంలో ఇది మగాడి బలహీనత. ఇప్పుడు పాతకాలంలో జ్యోతిలక్ష్మి జయమాలిని డాన్స్ ఉంటేనే సినిమా హిట్ అయ్యేది, ఐటమ్ సాంగ్. ఆ తర్వాత సిల్క్ స్మిత వచ్చింది, ఇప్పుడు హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. ఏంటి మామూలు సాంగ్స్ ఐటమ్ సాంగ్ డిఫరెన్స్ ఏంటి? అందాల ఆరబోత కదా. మరి బిగ్ స్క్రీన్ పైన వాళ్ళు కోట్ల రూపాయలు తీసుకుని అదే చేస్తున్నారు కదా, బిగ్ స్క్రీన్ పైన కోట్ల రూపాయలు అదే చేస్తున్నారు. దానికి మరి ఎంత పెట్టి వెళ్తున్నారు డబ్బులు? టికెట్ మల్టీప్లెక్స్ లోనైతే 300 నుంచి 500, రిలీజ్ రోజు అయితే 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టుకుని వెళ్తున్నారు కదా. అంటే నువ్వు నీ బలహీనతని సాటిస్ఫై చేయడం కోసం నువ్వు వెళ్తున్నావు, రైట్. అలాగే ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు, దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు. 350, 500, 1000 రూపాయలు ఎంతో ఉంటాయి సబ్స్క్రైబ్. నీకు నచ్చి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావు, అంతే కదా. నువ్వు ఇప్పుడు ఎవరైనా కానీ సపోజ్ మనకి తెలుగులో మన విష్ణుప్రియ ఏదో ఇష్యూ వచ్చినట్టుంది, రైట్. ఇప్పుడు విష్ణుప్రియ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో ఉన్నాయి, ఇంతకు మించిన ఏదో చూడాలని నీ ఉత్సుకత కొద్దీ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావు, అంతే కదా. కుతూహలం. ఆమె అక్కడ ఏం చూపిస్తుందో మనకు తెలియదు, చూపిస్తున్నది కూడా తెలియదు మనకు. నీ క్యూరియాసిటీ కొద్దీ నువ్వు సబ్స్క్రైబ్ చేస్తావు, నచ్చలేదు అనుకో నువ్వు నెక్స్ట్ మంత్ సబ్స్క్రైబ్ తీసేసుకుంటావు, అంతే కదా. సింపుల్ లాజిక్ కదా అక్కడ. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు పేర్లు ఎందుకులే కానీ విహారయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు బికినీలతోనో లేకుంటే ఇంకో దాంతోనో ఇంకో డ్రెస్తోనో వాళ్ళు ఫోటోలు సోషల్ మీడియాలో ఓపెన్గానే పెడుతుంటారు కదా. అంతకంటే మించి ఏం పెడతారు ఛానల్లో మాత్రం, చెప్పండి? అటువంటి ఫోటోలే పెడతారు, పూర్తి న్యూడ్ ఫోటోలు అయితే బెటర్ కదా. అంటే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక, అంటే మీరు పెద్దవాళ్ళు మీరు చూసారో లేదో, నేను చూసారో నాకు తెలియదు, నేను చూడలేదు, మీరు చూసారో నాకు తెలియదు. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక నిజంగా అక్కడ ఫుల్ న్యూడ్ ఉంటుందా లేకపోతే సెమీ న్యూడ్? ఎందుకు పెడతారండి ఎవరైనా కానీ, మీరు చెప్పండి. ఇప్పుడు పోర్న్ స్టార్ అయితే ఫుల్ వీడియోస్ పెడతారు, పోర్న్ స్టార్ కాదు కదా. ఓకే, మామూలు ఒక యాంకర్ మామూలు బయట కనిపించే ఫోటోలు కంటే ఇంకొంచెం రివీలింగ్ ఫోటోస్ పెట్టొచ్చు. ఫోటోసే కంటెంట్ కాదు, వేరే మనకు తెలియదు ఆమె మాట్లాడుతుందో. మా కంటెంట్ కాదు, మాట్లాడడం కాదు, అది సెక్స్ టాక్ కాదు, మళ్ళా అది వేరే దుకాణం, మళ్ళా అది కాదు. బహుశా ఆమె కొన్ని వీడియోలు చేయొచ్చు, పర్సనల్ వీడియోలు వాళ్ళ కోసం, ఆ సబ్స్క్రైబర్ కోసం, వంట చేయడము ఏదో ఏం పెడుతుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు నా ఫేస్బుక్ లో కొంతమంది ఫాలోవర్స్ అండి, నాకు కూడా సబ్స్క్రిప్షన్ ఉంది, నా దానిలో కూడా నా పేజ్లో కూడా సబ్స్క్రిప్షన్ ఉంది. నా సబ్స్క్రిప్షన్ ఎంత 180 రూపీస్ ఎంత ఉన్నట్టుంది. మీరు ఏం చేస్తారు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక? ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు? సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు నేను అందులో మామూలు నా ఫేస్బుక్ పేజ్లో చెప్పని కొన్ని టిప్స్, టూల్స్, సైకాలజీకి సంబంధించిన అంశాలు వాళ్ళకి స్పెషల్గా చెప్తాను. డైరెక్ట్ వీడియో చేసి దాంట్లో పెట్టేస్తాను. అవి వాళ్ళకి మాత్రం కనిపిస్తాయి, మిగతా అందరికి కనిపించవు, పబ్లిక్ కనిపించవు. ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకే మాత్రం కనిపిస్తాయి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ సబ్స్క్రైబర్స్. ఓకే, అలాంటిదే అక్కడ కూడా ఉంటుంది. అవి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, పర్సనల్ ఫోటోలు ఏమైనా కావచ్చు. అంటే ఇది మోసం చేయడం కాదు. ఎలా అవుతుంది మోసం? ఇప్పుడు నేను చేస్తే మోసం కాదు కదా. ఇప్పుడు నాకు సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక 10 మందో 20 మందో 100 మందో ఉన్నారు నాకున్న దానికి. ఇప్పుడు ఆమెకి లక్షల్లో ఉన్నారు, అసలు మోసం ఎలా అవుతుంది? అది ఒక్క రోజులో దాదాపు లక్షల్లో అది ఆమె ఎవరిని మోసం చేయట్లే కదా, ఆమె ఎవరిని ఇన్వైట్ చేయట్లే కదా. ఆమె నా దాంట్లో సబ్స్క్రిప్షన్ ఉంది అని చెప్తుంది. ఓకే, ఇన్వైట్ చేసినట్టు కాదా? అది నేను కూడా చేస్తున్నా కదా. చాలా మంది చేస్తారు, సెలబ్రిటీలు అందరూ చేస్తారండి బాబు, మగాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు అలాంటి సైకాలజిస్ట్ ఉన్నారు, చాలా మంది సైకాలజిస్టులకి, చాలా మంది డిజిటల్ కోచ్లకి, చాలా మంది మార్కెటింగ్ కోచ్లకి, చాలా మంది పర్సనల్ డెవలప్మెంట్ కోచ్లకి, అందరికి కూడా సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్డ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్లోకి వెళ్తే నీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది, ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతే.
అంతకు మించి ఏమీ ఉండదు. అక్కడ ఆమె ఏం చేస్తుంది మీకు నాకు ఎవరు తెలియదు. కావాలంటే మనం కూడా 350 రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి. అంటే ఇక్కడ తప్పు అబ్బాయిలదే అంటారు. వాళ్ళు డబ్బులు అంతే. పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని అంతే. అంతే. నీ క్యూరియాసిటీ, హ్మ్. నీ దురద కొద్దీ హ్మ్. నువ్వు సబ్స్క్రైబ్ చేస్తున్నావు. నువ్వు నచ్చితే కంటిన్యూ అవుతావు. హ్మ్. లేదు నచ్చలేదు ఒక మంత్కే అనుకుంటావు. సింపుల్ కదా. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకు కొత్తగా ఏఐ వచ్చింది అవును. కదా. ఫస్ట్ చాట్ జీపీటీ వచ్చింది, జెమినై వచ్చింది, పర్ప్లెక్సిటీ వచ్చింది, గ్రోక్ వచ్చింది, క్లాడ్ వచ్చింది. ఇట్లా రకరకాలు వచ్చాయి. నేను ఫస్ట్ చాట్ జీపీటీ సబ్స్క్రైబ్ చేశా. ఓకే. జెమినీ వచ్చాక జెమినీ సబ్స్క్రైబ్ చేశా, గ్రోక్ సబ్స్క్రైబ్ చేశా, చాట్ జీపీటీ అది పర్ప్లెక్స్ సబ్స్క్రైబ్ చేశా, తర్వాత క్లాడ్ సబ్స్క్రైబ్ చేశా. ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తాను నేను? అందులో మామూలు ఫ్రీ వెర్షన్లో కాకుండా సబ్స్క్రైబ్ వెర్షన్లో ఏముందో ఎక్స్ప్లోర్ చేయడం కోసం నేను సబ్స్క్రైబ్ చేశా. హ్మ్. నాకు అది వర్త్ కాదనిపించింది, అన్సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ మంత్. రైట్. సో ఇప్పుడు ఐఎమ్ కంటిన్యూయింగ్ క్లాడ్. ఐఎమ్ పేయింగ్ 2000 రూపీస్ సబ్స్క్రిప్షన్ పర్ మంత్. రైట్. ఎందుకు? ఐ ఫీల్ ఇట్ ఈస్ వర్తి. నాకు వర్తి అనిపించింది, నేను పే చేస్తున్నాను. అంత తప్పు క్లాడ్ వాడిదా? నాకు దాని అవసరం ఉంది, నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను. మిగతా వాటిలో కూడా మినీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి నాకు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఒక మ్యాటర్ ఏమర్థమైందంటే విష్ణుప్రియ మీద కేసు పెట్టారు. ఇట్లా అందాల ఆరబోత చేస్తుంది, సబ్స్క్రిప్షన్ పెట్టుకుంది, డబ్బులు సంపాదిస్తుంది. అక్కడ ఒకటి. ఇప్పుడు కేసు ఆవిడ మీద ఎలా పెట్టారో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ మీద కూడా అలానే పెట్టాలని చెప్తున్నారు. కాదు కాదు, సబ్స్క్రిప్షన్ తీసుకోవడం తప్పు కాదు. రైట్. అందాలు ఆరబోతున్నారే, ఆమె అబ్సీన్ గా కనుక దాంట్లో ఫొటోస్ పెట్టుంటే, వీడియోలు చేస్తుంటే దాని మీద ఏమైనా కేసు పెట్టచ్చు. అప్పుడు అది తప్పు అవుతుంది. అది తప్పు అవుతుంది. ఓకే. అప్పుడు ఆమె దానికి కేసు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనకు తెలియదు ఏం పెట్టిందో అక్కడ అందులో. ఓకే. నిజంగా అందాలు ఆరబోసిందా, లేకుంటే పూర్తి న్యూడ్ ఫోటోలు పెట్టిందా, వీ డోంట్ నో కదా. మనం తెలియకుండా మనం తప్పని ఎలా అంటాము? అది కోర్టు నిర్ణయిస్తుంది. పోలీసులు కోర్టు నిర్ణయిస్తారు ఆమె ఎలాంటి ఫోటోలు పెట్టింది అనేది. ఇప్పుడు మనకు వీలున్నంత వరకు మన దగ్గర అయితే ఇండియన్ చట్టాల ప్రకారం అయితే బ్రా ప్యాంటీ వేసుకున్నంత వరకు అది న్యూడ్ ఫోటో కాదు. ఓకే సార్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ జెన్జీ అంటున్నారు, మిగతా ఏదేదో అంటున్నారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఫేమ్ రావడానికి కోసం, అలాగే డబ్బులు సంపాదించడానికి కోసం, చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఎట్ ఏ టైం ఫేమ్ కూడా రావాలి, డబ్బులే కాదు. వీటి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారంటే మీరు ఏం చెప్తారు ఒక సైకాలజిస్ట్? నిజమే, 100కి 100 నిజం. రోజు నేను ఎక్కువ ఫేస్బుక్ వాడతాను, అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడతాను. ఈ రెండు వాడతాను ఎక్కువగా. ఓపెన్ చేసి చూస్తే నాకు ఒక రకంగా మనసు వికలమైపోతుంది, చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు అంటే మీరు ఈ జనరేషన్ కాదు కదా, మీకు అట్లనే అనిపిస్తుంది కదా. అదే కాదు, దానివల్ల ఉండే నష్టం ఏంటో నాకు తెలుసు. దానివల్ల లాంగ్ రన్లో వచ్చే నష్టం ఏంటో నాకు తెలుసు ఒక సైకాలజిస్ట్గా. ఈ జనరేషన్లో కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని చిన్న పిల్లలతో డ్యాన్సులు వేయించి అవి షూట్ చేసి పెడతారు కదా. కొంతమంది టీనేజ్ అమ్మాయిలు డ్యాన్సులు చేసి పెడతారు. వాళ్ళు సభ్యంగానే, కొంతమంది అమ్మాయిలు సభ్యతగానే మామూలుగా మంచి డ్రెస్ వేసుకొని చేస్తారు. కొంతమంది అసభ్యంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. దాని కింద వచ్చి కామెంట్స్ ఎప్పుడైనా చదవండి మీరు, ఎంత వల్గర్గా ఉంటాయో. చాలా వల్గర్గా ఉంటాయి కామెంట్స్. ఏమవుతుందనంటే ఈ పిల్లలు కొంతకాలం వరకు పర్లేదు, రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ వల్గర్ కామెంట్స్ తట్టుకునే రెసిస్టెన్స్ ఉంటుంది. ఏదైనా ఒక వీక్ మూమెంట్లో కనుక వాళ్ళు కనుక దాన్ని తట్టుకోలేని పరిస్థితి వస్తే దే విల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్. అవునవును, అలా కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అది నా భయం. వీళ్ళు పాపులారిటీ కోసము తమ పర్సనాలిటీ మొత్తాన్ని అక్కడ పణంగా పెడుతున్నారు. పాపులారిటీ అనేది, ఇలా వచ్చే పాపులారిటీ అనేది క్షణికమైంది. ఇది మహా అయితే ఒక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు. ఆ తర్వాత నీకు లైఫ్ ఉండదు. మనం తీసుకుని ఎనీ సెలబ్రిటీ తీసుకుని, సోషల్ మీడియా సెలబ్రిటీ ఎంత ఉంటుంది లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది చెప్పండి? 5-10 years. 5-10 years కూడా ఉందా? 2 years మ్యాక్స్, 2 years అంతే. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వింగ్ విత్ ఎ స్కిల్. ఇప్పుడు నీకు స్కిల్ఫుల్తో ఉండే ఉంటాయి. స్కిల్తో చేసే సెలబ్రిటీ అనుకోండి, వాళ్ళకి లైఫ్ స్పాన్ ఉంటుంది. సపోజ్ వంట చేస్తారు, వాళ్ళకి లైఫ్ స్పాన్ ఉంటుంది. నిజంగా నువ్వు డ్యాన్స్ చేస్తావు, రైట్, లైఫ్ స్పాన్ ఉంటుంది. ఎందుకు? నువ్వు డిఫరెంట్ డ్యాన్సులు చేస్తుంటే చూస్తుంటారు. అలా కాకుండా నేను ఒక నార్త్ ఇండియన్ వీడియో చూశానండి. అక్క తమ్ముడు వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, అదే కంటెంట్ వాళ్ళ దాంట్లో.
ఇంకేం కంటెంట్ ఉండదు. అక్క తమ్ముడు కొట్టుకుంటూ ఉంటారు. ఆ కొట్టుకునే సందర్భంలో వాడు ఎక్కడెక్కడో తాగుతూ ఉంటాడు ఆ అమ్మాయిని. ఉమ్. అదే కంటెంట్. ఇంకే కంటెంట్ ఉండదు. రోజు అదే ఉంటుంది. ఓకే, సీన్ మారుతుంది, ప్లేస్ మారుతుంది, కానీ కంటెంట్ అదే ఉంటుంది. ఎంతకాలం చూస్తారా దాన్ని? చూడలేరు అసలు. ఫస్ట్ వీడియోనే ఎక్కువసేపు చూడలేరు అసలు. అలాంటి వీడియోలు చాలా వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అంటే రిలేషన్స్ అంటే వాళ్ళు మనకి ఏమవుతారు, మరి వరుసకి ఏమవుతారు అనే సంబంధం లేకుండా ఫన్ అని, డాన్స్ అని, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కంటెంట్ అని. నేను ఇంకొక ఆవిడ చూశాను. ఉమ్, షీజ్ ఇన్ 40s ఏమున్ననుకుంటా ఆవిడ డాన్స్ లేస్తుంది. ఓకే, ఆవిడ డాన్స్ లేస్తే ఓకే పర్లేదు, ఏదో ఆమె ఉత్సాహం కొద్ది డాన్స్ లేస్తాను అనుకోవచ్చు. ఆమె కొడుకుని పెట్టుకొని డాన్స్ వేస్తుంది. ఉమ్, ఏం డాన్స్ లేస్తుంది కొడుకులు పెట్టుకొని? ఈ కొంచెం వల్గర్గా ఉన్న వాటి పాటలకు కూడా కొడుకుతో డాన్స్ వేస్తూ ఉంటారు. రొమాంటిక్ సాంగ్స్ రొమాంటిక్ సాంగ్స్ డాన్స్ వేస్తూ ఉంటుంది. అవి కింద కామెంట్స్ ఏం చేస్తారు? పొట్టు తిడతారు. తిడతారు. ఇది కేర్ చేయరు చాలా మంది సెలబ్రిటీలు, వాటి పట్టించుకోరు. మీకు ఒక విషయం తెలుసా? ఉమ్. ఒక వీడియోకు రీచ్ ఎలా వస్తుంది తెలుసా సార్? లైక్స్ లేకపోతే షేర్, ఈ రెండిటికంటే ఇంకా ఎక్కువ రీచ్ ఎలా వస్తుంది తెలుసా? కామెంట్స్ వల్ల. అవును, బూత్లో. అందుకే ఆ కామెంట్స్ ఎంత ఎక్కువ వస్తే ఆ వీడియోకి అంత రీచ్ వస్తుంది. నేను చెప్పే అదే. అది మీకు కొంతకాలం వరకు మీరు మెంటల్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని ఆ నెగిటివిటీ మీరు తీసుకోగలరు. ఏదో ఒక క్షణంలో మీరు ఆ నెగిటివ్ తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు యూ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్, ఆర్ యూ విల్ డెవలప్ డిఫరెంట్ డిజార్డర్, ఆర్ యూ మే టేక్ ఎనీ ఎక్స్ట్రీమ్ స్టెప్ లైక్ సూసైడ్. అది నా భయం. సో యువత ఖచ్చితంగా యువత రీల్స్ చేయొద్దని నేను చెప్పడంలా. ఓకే, మీకున్న టాలెంట్ ప్రదర్శించండి, మీకున్న టాలెంట్ని ప్రదర్శించండి, తప్పులేదు. అది వేరే వాళ్ళకి ఉపయోగపడే విధంగా, అది వేరే వాళ్ళకి ఉపయోగపడాలి. లేకుంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, ఓకే, బట్ నాట్ విత్ అబ్సినిటీ. అబ్సినిటీ వల్ల వచ్చే ఏదైతే పాపులారిటీ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది. దానివల్ల మీకు లాంగ్ రన్లో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఈ మధ్యకాలం నేను చదివాను, అమెరికాలో చిన్నపిల్లలతో పాపులరైజ్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళు పెరిగి పెద్ద తర్వాత పేరెంట్స్ పైన కేసు పెడుతున్నారట. పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళతో డ్యాన్సులు చేయించి పాటలు పాడించి డబ్బు సంపాదించుకున్నారు కదా, వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు మా బాల్యం మొత్తాన్ని దోచుకున్నారు, మా పేరెంట్స్ నాకు అసలు చైల్డ్హుడ్ అంటే లేకుండా చేశారు వీళ్ళు అని కేసులు పెడుతున్నారు పేరెంట్స్ పైన. ఇప్పుడు తెలుగు స్టేట్స్లో అదే ట్రెండ్ నడుస్తుంది. పిల్లలు బాగా ఈ మధ్య చదువుకోకుండా. అది చూసినప్పుడు నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చాలా బాధ వేస్తుంది నాకు. ఎందుకంటే ఏంటి, చిన్నపిల్లలు చదువుకోవాల్సిన వయసులో ఈ చదువుని పక్కన పెట్టి ఈ రీల్స్ చేయడం మీద దృష్టి పెడతాను. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనే దానికోసం వస్తుంది, డొపమైన్ కోసం వస్తుంది. ఇందాక నా గుర్తింపు. ఇప్పుడు ఒక వ్యక్తి గుర్తింపు రావాలంటే, ఇప్పుడు నాకు సైకాలజిస్ట్ గుర్తింపు రావాలంటే నేను 2003 నుంచి సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ మొదలు పెడితే, ఓకే, నాకు 2004లో రాయడం మొదలుపెట్టాను ఒక పేపర్లో. ఓకే, తర్వాత 2000 మధ్య నుంచి సాక్షిలో కూడా కాలం రాశాను, 3 ఇయర్స్ రాశాను. రెగ్యులర్గా ఇవన్నీ చూడడం వల్ల నాకు ఒక గుర్తింపు వచ్చి మీరు పిలిచారు. ఎంత టైం పట్టింది నాకు? కొన్ని దశాబ్దాల టైం పట్టింది. ఇది ఎక్కువ టైం ఉంటుంది. అలా కాకుండా నువ్వు అబ్సినిటీ వల్ల పిచ్చి పనులు చేస్తే వచ్చే ఇదనేది అది క్షణికం. ఎందుకంటే మొన్న చూశాను ఒక వీడియో, నేనే పోస్ట్ చేశాను సోషల్ మీడియాలో. 3 పిల్లలు కుర్రాళ్ళు బైక్ పైన ఒక ఫీట్ చేస్తూ లారీ గుద్దుకుని చనిపోయారు. వాడు ఎందుకు చేస్తాడు ఆ ఫీటు? లైక్స్ కోసం, కేవలం లైక్స్ అంటే గుర్తింపు కోసం. అంటే నిజమైన జీవితంలో వాడికి ఎలాంటి గుర్తింపు లేదు కాబట్టి ఆ గుర్తింపుని సోషల్ మీడియాలో సంపాదించుకుందామనే కోరికతో చేస్తున్నాడు. అది మనం గుర్తించాలి, రైట్? పిల్లలకు మనం చెప్పాల్సింది చిన్నప్పటి నుంచి కూడా, అరే గుర్తింపు అనేది క్షణికమైనది కాకూడదు, అది పర్మనెంట్గా ఉండేది కావాలి. కానీ చనిపోయాక కూడా నిన్ను గుర్తు చేసుకోవాలి, అంత గొప్పగా ఉండాలి గుర్తింపు అలాంటి ఉండాలి. అంతేగాని యాక్సిడెంట్ చేస్తే పోయాడు నా కొడుకు, దరిద్రం వదిలింది అనుకునే నా పోస్ట్ కిందే పెట్టారు. దరిద్రం పోయిందని చెప్పేసి నా పోస్ట్ కిందనే పెట్టారు. కానీ బాధ కదా. ఇప్పుడు 3 కుర్రాళ్ళు కేవలం గుర్తింపు కోసం ఒక ఫీట్ చేసి చనిపోవడం అనేది ఎంత బాధ కలిగించే విషయం. అందులో నీ కొడుకు ఉండొచ్చు, నా కొడుకు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు అంటే సార్, ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలి? ఒక సైకాలజిస్ట్గా మీరు అదే నేను చెప్తుంది. తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడూ కూడా
వాళ్ళకు కావాల్సిన గుర్తింపు ఇంట్లో ఇచ్చేలాగా చూడాలి పిల్లలకి. రైట్. వాళ్ళు ఏదన్నా ఒక మంచి ఎఫర్ట్ పెట్టారు, వెరీ గుడ్, దిస్ ఈజ్ వాట్ వి వాంట్. అంతేగాని ఇంతే చేసినావు నువ్వు, అది నువ్వు దేనికి పనికిరావు. దేనికి పనికిరావు వినకూడదు. వాళ్ళు గుర్తింపు అక్కడ ఇవ్వాలి. వాళ్ళు టాలెంట్ ఉంది, కొంతమంది బొమ్మలు బాగా వేస్తారు, కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు, కొంతమంది పాటలు బాగా పాడతారు. తన చదువుకి ఇబ్బంది కలగకుండా ఎప్పుడైనా కానీ వీక్లీ వన్సో ట్వైసో నువ్వు రీల్స్ చేసుకో, మాకేం అభ్యంతరం లేదు, నేనే హెల్ప్ చేస్తాను నీకని చెప్పండి. రైట్. కానీ రీల్సే జీవితం కాకూడదు. ఈ మధ్య రీల్సే జీవితంగా బతుకుతున్నారు అందరు. రీల్సే జీవితం కాకూడదు. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని చూశాను, పేరు చెప్పనులేండి, టీనేజ్ గర్ల్, ఐ థింక్ షీఈ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటుందేమో. రోజుకో రీల్ పెడుతుంది అమ్మాయి. ఓకే, రోజుకో రీల్ పెడుతుంది, డాన్స్ రీల్, మంచి డాన్స్ చేస్తుంది, రోజుకో రీల్ పెడుతుంది. రోజుకో రీల్ పెట్టాలంటే నువ్వు రోజు దాని పాట ఎంపిక చేసుకోవాలి, డాన్స్ ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ఎడిట్ చేసుకోవాలి, ఈ డాన్స్ నువ్వు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి, డ్రెస్ కుట్టించుకోవాలి, కొనుక్కోవాలి. ఎంత ఇన్వెస్ట్మెంట్? టైం ఇన్వెస్ట్మెంట్, మనీ ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్. దీని మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నీకు చదువు మీద ఎనర్జీ ఎక్కడ వస్తుంది? రాదు. పోనీ నువ్వు ఒక కొరియోగ్రాఫర్ కావాలనుకుంటే ఓకే, దట్స్ గుడ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు మూవీస్, గుడ్, దిస్ ఇస్ ఎ వే, షార్ట్ కట్. నువ్వు కొరియోగ్రాఫర్ కావాలనుకున్నా, దట్స్ గుడ్. అదర్వైజ్ ఇట్ విల్ స్పాయిల్ యువర్ కెరీర్, స్పాయిల్ యువర్ లైఫ్. రైట్. వారానికి ఒకటి చాలు, ఒకటి సరదాగా, నీ సరదా గుర్తింపు కావాలన్నా సరదా చేసుకో, తప్పులేదు. కానీ అది జీవితం కాకూడదు. జీవితం అయితే ఏమైందంటే లాంగ్ రన్లో దే విల్ గెట్ ఇన్ టు డిఫరెంట్ సైకలాజికల్ ఇష్యూస్. ఇక ఫైనల్ క్వశ్చన్ సార్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేశారు. రైట్. పిల్లలకి 10th క్లాస్ వరకు మొబైల్ తీసుకురావద్దు అని స్కూల్లో కండిషన్స్ పెట్టారు. కొన్ని కాలేజెస్లో కూడా అసలు క్లాస్ రూమ్లోకి మొబైల్స్ అలౌ లేదు. రైట్. మన భారతదేశంలో పిల్లలు 3rd క్లాస్ నుంచి 2nd క్లాస్ నుంచి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అన్నం తినట్లేదని మొబైల్ ఇస్తారు, నిద్రపోవట్లేదని మొబైల్ ఇస్తారు, ఏడుస్తుంటే మొబైల్ ఇస్తారు. ఇలా అలవాటు చేయడం వల్ల ఈ ఎఫెక్ట్ పడుతుందా వాళ్ళపైన? చదువు మీద కంటే మొబైల్ మీదనే శ్రద్ధ ఎక్కువ పెట్టడం ఇలాంటిది. అంటే వాళ్ళలో న్యాచురల్గా వచ్చే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, న్యాచురల్గా మాట్లాడటం, న్యాచురల్గా రాయటం, ఇలాంటివి మిస్ అవుతున్నాయి ఆ పిల్లల్లో. ఖచ్చితంగా ఆ తప్పు ఎవరిది? పేరెంట్స్ది. చాలామంది పిల్లల్ని తప్పుపడతారు. ఈ తరం పిల్లలందరూ ఇంతే అండి, మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. ఫోన్ ఇస్తుంది ఎవరు? పేరెంట్స్ ఇస్తున్నారు. చిన్నపిల్లలు అన్నం తినకపోతే మొబైల్ చూపిస్తున్నారు, పాలు తాగకపోతే మొబైల్ చూపిస్తున్నారు. 2 సంవత్సరాల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మందగిస్తుంది అనేది పరిశోధనలు చెప్తున్నాయి. ఓకే, 2 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఫోన్. ఒకటి, అన్లెస్ ఓన్లీ ఒక వీడియో కాల్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో మాడే వీడియో కాల్ వరకే పరిమితం చేయాలి దాన్ని. అంతకుమించి ఫోన్ ఇవ్వకూడదు. రైమ్స్ చూడమ్మా, పాటలు చూడమ్మా ఇస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ దెబ్బతింటుంది. ఫస్ట్ పాయింట్. 5 ఏళ్ల వరకు రోజుకి 20 నుంచి 30 నిమిషాల కంటే మొబైల్ వాళ్ళ దగ్గర ఉండకూడదు. పిల్లల దగ్గర ఉంటే మళ్ళీ అగైన్ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎస్పెషల్ 2 ఏళ్ళ లోపు పిల్లలకైతే సెల్ ఫోన్ ఇండ్యూస్డ్ ఆటిజం డెవలప్ అవుతుంది. సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి సెల్ ఫోన్లో ఉన్నంత స్టిమ్యులేషను బయట ప్రపంచంలో ఉండదు. ఇక్కడ ఎందుకంటే క్షణక్షణం బొమ్మలు మారిపోతుంటాయి, కలర్స్ మారిపోతూ ఉంటాయి. ఉండక వీళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మాట్లాడడం రావట్లేదు, మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం రావట్లేదు, అది ఆటిజంగా మారిపోతుంది. రైట్. ఆ తప్పు చేస్తున్న పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ఇవ్వకూడదు. 5 ఏళ్ళ సహజత్వం కోల్పోతున్నారు, సహజంగా నేర్చుకోవాల్సిన విషయాలు కోల్పోతున్నారు వాళ్ళు. అలాగే 5 ఏళ్ల లోపు కూడా రోజుకి మ్యాక్సిమం 20 to 30 minutes, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే. 5 నుంచి 12 ఏళ్ల వరకు కూడా మ్యాక్సిమం 1 hour, అది కూడా ఎడ్యుకేషన్ పర్పస్. దే ఆర్ 3 ways ఆఫ్ యూజేజ్ ఇన్ ఫోన్ అండి. ఒకటి జంక్ జోన్, ఒకటి న్యూట్రల్ జోన్, ఒకటి జీనియస్ జోన్, అది క్రియేటివ్ జోన్. 3 రకాలుగా ఉపయోగించారు ఫోన్ని. జంక్ జోన్ అంటే ఏంటంటే మనకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఊరికే అలా రీల్స్ బ్రౌజ్ చేస్తూ ఉంటామే, అది జంక్ జోన్. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు, ఊరికే బ్రౌజ్ చేస్తాం. ఎందుకు? డోపమైన్ కోసం, ఆ డోపమైన్ కిక్ కోసం బ్రౌజ్ చేస్తూ ఉంటాం, అది జంక్ జోన్. రైట్. రెండోది లెర్నింగ్ జోన్, అంటే మనము ఎక్సర్సైజ్ కోసం, అసైన్మెంట్స్ కోసమో లేకుంటే ఏదైనా నేర్చుకోవడం కోసమో మొబైల్ చూస్తాం. రైట్. మూడోది క్రియేటివ్ జోన్, అంటే ఏంటి? నువ్వు రీల్స్ చేయొచ్చు, నువ్వు పాట పాడొచ్చు, లేకుంటే నువ్వు ఒక డ్రాయింగ్ వేయచ్చు, ఇది క్రియేటివ్ జోన్.
నువ్వు క్రియేటివ్ జోన్లోను లెర్నింగ్ జోన్లోను ఫోన్ యూజ్ చేయడం నష్టం లేదు, ఉమ్, రైట్. జంక్ జోన్లో యూజ్ చేయడం నష్టం. అవును. లెర్నింగ్ జోన్లో కూడా 12 ఏళ్ల పిల్లల వరకు కూడా కేవలం గంట. ఎంతసేపు టైం అవసరం ఉంటుంది వాళ్ళకు? మొబైల్ చూసుకోవాల్సిన అవసరము గంట. ఇంకా చెప్పాలంటే మొబైల్ కంటే కూడా ఒక ఎఫర్ట్ చేయగల కెపాసిటీ ఉంటే ఒక ల్యాప్టాప్, అది డెస్క్టాప్ పెట్టించేసేయండి. కొంచెం స్క్రీన్ పెద్దదిగా ఉంటుంది, వాళ్ళు కావాల్సిన రోజు అక్కడ బ్రౌజ్ చేసుకుంటారు, బెస్ట్. అందరికీ అది ఎఫర్ట్ ఉంది కాబట్టి ఇది గంట గంట ఎక్కువ ఉండకూడదు. 12 ఏళ్ల పైబడిన పిల్లలకైతే ఒక 2 hours వరకు అలౌ చేయొచ్చు ఫర్ డిఫరెంట్ పర్పస్. అయితే ఏ జోన్లో ఎక్కువసేపు యూజ్ చేస్తున్నది ఇంపార్టెంట్. వాళ్ళు జంక్ జోన్ యూజ్ చేస్తున్నారా, లెర్నింగ్ జోన్ యూజ్ చేస్తున్నారా, లేకుంటే క్రియేటివ్ జోన్ యూజ్ చేస్తున్నారా, ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నది ఇంపార్టెంట్. అది ప్రతి మొబైల్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. దాంట్లో డిజిటల్ వెల్బీయింగ్ అని ఒక యాప్ ఉంటుంది, ప్రతి మొబైల్లో ఉంటుంది. వాటిలో చూసుకుంటే ఈరోజు మా వాడు ఏ యాప్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాడు అనేది చూసుకుంటే దాన్ని బట్టి మనం పేరెంట్స్ మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుని పిల్లల్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది. మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి ఈ ప్రశ్న అడగాల వద్దో అంటే ముందు వెనుక అవుతున్నాము, బట్ అడగాల్సిందే. ఈ మధ్య అమ్మాయిలు సిగరెట్లు బాగా తాగుతున్నారు, చదువుకున్న అమ్మాయిలు ఎక్కువగా సిగరెట్లు తాగుతున్నారు. సిగరెట్లు ఒకరిని చూసి స్టైల్కి తాగుతున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు వాళ్ళపైన వర్క్ ప్రెషర్ ఎక్కువై సిగరెట్ తాగుతున్నారా? అమ్మాయిలు సిగరెట్లు తాగడానికి ఈ మధ్య ఆ సంఖ్య పెరగడానికి గల కారణం ఏంటి? గుడ్ క్వశ్చన్. పెరగడానికి కారణం ఏంటంటే అబ్బాయిలతో పాటు సమానంగా అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నారు. ఓకే, ఒక మేల్ కొలీగ్ సిగరెట్ తాగుతున్నప్పుడు ఈ అమ్మాయి చూస్తుంది. నేను ఇక్కడే చూశాను బయట, ఇప్పుడు లాంగ్ బ్యాక్. అమ్మాయి నేను స్టన్ అయిపోయా సిగరెట్ తీసుకొని కాలుస్తూ ఉంటే. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వేరు కాబట్టి. సిటీస్లో అది కామన్ అండి, చాలామంది హీరోయిన్స్ కూడా కలుస్తారు సిగరెట్. ఎందుకంటే ఇప్పుడు స్టైల్ అయిపోయింది. కానీ పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమైన విషయం, మగాళ్ళకైనా అంతే, ఆడవాళ్ళకైనా అంతే, హ్యూమన్ బాడీకి. కానీ ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే దే క్యారీ ఏ బేబీ కాబట్టి. ఆ బేబీ క్యారీ చేసే టైంలో మటుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు స్మోక్ చేసేది అప్పుడు ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ అప్పుడు స్మోక్ చేస్తే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు ప్యాసివ్ స్మోకింగ్ కూడా కుదరదు, అంటే వేరే వాళ్ళు స్మోక్ చేస్తుంటే దగ్గర ఉన్నప్పుడు కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది బేబీ పైన, అది పీల్చుకుంటే పొగ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి ఇది ఫ్యాషన్గా మారిపోయింది. ఒకసారి ఎడిక్ట్ అయిన తర్వాత, సిగరెట్కి నికోటిన్ ఎడిక్ట్ అయిన తర్వాత అది వదిలిపెట్టదు. అది ఎవరైనా అంతే. అంటే అమ్మాయిలు మీరు చెప్పేదాన్ని బట్టి స్టైల్ కోసం తాగుతున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి సిగరెట్ తాగాలనిపిస్తుంది? ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా స్టైల్ కోసం మొదలు పెడతారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా స్టైల్ కోసం మొదలు పెడతారు, తర్వాత అడిక్ట్ అయిపోతారు. ఓకే, వాటికి ఉండే లక్షణం ఏంటంటే, నికోటిన్కి ఆల్కహాల్కి ఉండే లక్షణం ఏంటంటే త్వరగా ఈవెన్ డొపమైన్ కూడా, ఇప్పుడు మనం ఎంతసేపు ఆడుకున్న రీల్స్కి వచ్చే డొపమైన్ కూడా మూడు ఒకటే. మూడు కూడా ఎడిక్షన్. మూడుకి మనం అలవాటు పడ్డామంటే ఎడిక్ట్ అయిపోతాం. ఎడిక్ట్ అయిపోయిన వాటి నుంచి బయట తెప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీకు సైకాలజిస్ట్ అవసరం అవుతాడు. ఖచ్చితంగా మరి మీరు సైకాలజిస్ట్ని కలిసి ఆ రిహాబిలిటేషన్ తీసుకొని దానికి సిస్టమేటిక్గా బయటకు రాగలిగితే తప్ప దాంట్లో అట్లనే ఉంటుంది. అయితే ఆల్కహాలు, డ్రగ్స్ వాటికేమో కొంచెం సివియర్గా ఉంటుంది. ఇది స్మోకింగ్ అనేది కొంతవరకు అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు, వాటంత ఎఫెక్ట్ ఉండదు. డొపమైన్ అయితే ఇంక పూర్తిగా జాంబీలుగా మార్చేస్తుంది. ఒకప్పుడు ఆడవాళ్ళు ఆల్కహాల్ తీసుకునే వారి సంఖ్య తక్కువే, సేమ్ ఇప్పుడు సిగరెట్లు ఎలా తాగుతున్నారో కొంతమంది అమ్మాయిలు, ఆడవాళ్ళ సంఖ్య కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఒకప్పుడు. ఇప్పుడు ఇక సంఖ్యలో బాగా పెరిగిపోయింది. కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైతే మీకు అమ్మాయిలు, గుర్తుపెట్టుకోండి సార్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ తల్లిదండ్రుల పరిసరాల్లో ఉన్నంత వరకు కూడా కొంతవరకు వాళ్ళు కంట్రోల్డ్గా ఉంటారు. ఎందుకు? పేరెంట్స్ చూస్తారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, ఇవి ఎవరికైనా ఉంటాయి. ఎప్పుడైతే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు, మా హైదరాబాద్ అయితే మా అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నా అక్కడ తెలుస్తుంది. హౌ డు ఐ నో? తెలియదు. వేరే ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఊర్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ ఫ్రీడమ్ని ఒకళ్ళు ఒక రకంగా ఉపయోగించుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ ఏ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్. అది చేసిన వల్ల నేను ఫ్రీడమ్ ఉంది అని ఫీల్ అవ్వడం కోసం అది దానికి మొదలు పెడతారు, దానికి చివరికి అడిక్ట్ అయిపోతారు. అది ప్రధానంగా సమస్య. ఎనీ అడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ. వాస్తవ జీవితంలో తనకు కావాల్సిన ఆ ఆనందమో కిక్కో దొరకనప్పుడు దాంట్లో వెతుక్కుంటాడు. థ్యాంక్ యూ సార్, మా సాక్షి స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.